నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఉప ఎన్నికల సందడి మొదలైంది. వైసీపీ సభ్యులు బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య రాజీనామాలతో ఏపీలో 3 స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఆ 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలుండగా 164 సీట్లలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఒక్క రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలన్నా కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుతం వైసీపీకి ఏపీ అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం 11 మాత్రమే. దీంతో ఆ పార్టీ రాజ్యసభ బరిలో నిలిచేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం ఉప ఎన్నిక జరగనున్న 3 స్థానాలను కూటమి కైవసం చేసుకోవటం దాదాపు ఖాయమైంది. అయితే ఈ 3 స్థానాలను టీడీపీ మాత్రమే తీసుకుంటుందా, భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జనసేన కూడా అవకాశం ఇస్తుందా అనే దానిపై చర్చ ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఈ విషయంలో కూటమి పార్టీల మధ్య చర్చ జరుగుతుంది. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం 11 స్థానాలు వైసీపీ ఖాతాలో ఉన్నాయి. అయితే తాజాగా 3 రాజీనామాలతో ఖాళీ అయిన స్థానాలు ఇక టీడీపీ వరం కానున్నాయి. నాలుగు దశాబ్దాల టీడీపీ చరిత్రలో ఇటీవలే ఆ పార్టీ రాజ్యసభలో ఒక్క సభ్యుడు కూడా లేని పరిస్థితి వచ్చింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక 2020, 2022, 2024 ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కలిపి మొత్తం 11 స్థానాలను దక్కించుకుంది వైసీపీ. అయితే మొన్నటి సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం ఎదుర్కావడంతో కొద్ది రోజుల్లోనే ఆ పార్టీ రాజ్యసభలో 3 స్థానాలు కోల్పోయింది. ప్రస్తుతం రాజ్యసభలో ఒక్కరు కూడా సభ్యున్ని కలిగిన లేని టీడీపీకి ఆ సీట్లు దక్కనున్నాయి. తాజా ఉప ఎన్నికల తర్వాత టీడీపీ సభ్యులు రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. రాజ్యసభ ఉప ఎన్నికల సందడి. వైసీపీ సభ్యులు రాజీనామాలతో 3 స్థానాలు ఖాళీ. రాజీనామాలు చేసిన మోపిదేవి, మస్తాన్ రావు, కృష్ణయ్య తాజాగా షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం.
164 సీట్లలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ఘన విజయం. ఒక్క ఎంపీ కోసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. వైసీపీకి ఏపీ అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం 11 మాత్రమే. 3 స్థానాలను కూటమి కైవసం చేసుకోవటం ఖాయం. 3 స్థానాలను టీడీపీ మాత్రమే తీసుకుంటుందా? బీజేపీ, జనసేన కూడా అవకాశం ఇస్తుందా? ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి మొత్తం 11 స్థానాలు. రాజ్యసభలో ఒక్క సభ్యుడు లేని తెలుగుదేశం పార్టీ. ఉప ఎన్నిక తర్వాత అడుగుపెట్టనున్న టీడీపీ సభ్యులు. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఉప ఎన్నికల సందడి మొదలైంది. వైసీపీ సభ్యులు బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య రాజీనామాలతో ఏపీలో 3 స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసింది. ఆ 3 స్థానాలకు ఎన్నికలను నిర్వహించేందుకు తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలుండగా 164 సీట్లలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఒక్క రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలన్నా కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుతం వైసీపీకి ఏపీ అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం 11 మాత్రమే. దీంతో ఆ పార్టీ రాజ్యసభ బరిలో నిలిచేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం ఉప ఎన్నిక జరగనున్న 3 స్థానాలను కూటమి కైవసం చేసుకోవటం దాదాపు ఖాయమైంది. అయితే 3 స్థానాలను టీడీపీ మాత్రమే తీసుకుంటుందా? భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జనసేన కూడా అవకాశం ఇస్తుందా అనే దానిపై చర్చ ఇప్పటికే స్పష్టత రాలేదు. ఈ విషయంలో కూటమి పార్టీల మధ్య చర్చ జరుగుతుంది. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం 11 స్థానాలు వైసీపీ ఖాతాలో ఉన్నాయి. అయితే తాజాగా 3 రాజీనామాలతో ఖాళీ అయిన స్థానాలు ఇక టీడీపీ వరం కానున్నాయి. నాలుగు దశాబ్దాల టీడీపీ చరిత్రలో ఇటీవలే ఆ పార్టీ రాజ్యసభలో ఒక్క సభ్యుడు కూడా లేని పరిస్థితి వచ్చింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక 2020, 22, 24 ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కలిపి మొత్తం 11 స్థానాలను దక్కించుకుంది వైసీపీ. అయితే మొన్నటి సాధారణ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురుకావడంతో కొద్ది రోజుల్లోనే ఆ పార్టీ రాజ్యసభలో 3 స్థానాలు కోల్పోయింది. ప్రస్తుతం రాజ్యసభలో ఒక్కరు కూడా సభ్యుని కలిగిన లేని టీడీపీకి ఆ సీట్లు దక్కనున్నాయి. తాజా ఉప ఎన్నికల తర్వాత టీడీపీ సభ్యులు రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి.
ప్రస్తుతం వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి అయితే ఎంపీ స్థానాలు రాజ్యసభలో ఎంపీగా ఎవరు లేకపోయినారు. అయితే ఇది ఒక టీడీపీ గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఏదైతే 3 స్థానాలు ఇప్పుడు పార్లమెంట్ స్థానాలు ఖాళీ అయ్యాయో దాంట్లో భర్తీ చేసే ప్రయత్నంలో ఏదైతే పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్ గా మెజారిటీకి సంబంధించిన టీడీపీ ఉందో ఆ పార్టీకి ఆ స్థానాలు దక్కనున్నాయి. గతంలో మనం చూసామంటే దాదాపుగా వైసీపీకి అత్యధికంగా సీట్లు ఉన్నాయి. దాంతో వాళ్ళ బలం ఎక్కువ ఉంది కాబట్టి ఆ మెజారిటీ ప్రాతిపదికన ఎంపీ స్థానాలు వాళ్ళకి దక్కాయి. అయితే ఈసారి వైసీపీ అనేది ఆంధ్రప్రదేశ్ లో కాస్త వెనుకబడింది కాబట్టి టీడీపీకి అవకాశం దక్కించుకున్నట్టుంది. ఈ సందర్భంలో చంద్రబాబును కూడా హర్షం అనేది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఏదైతే కీలకమైన పరిణామాలు జరుగుతున్నాయో, అంటే డెవలప్మెంట్ గురించి ఏదైనా పారిశ్రామికం కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సాంస్కృతికంగా, అదేవిధంగా పర్యాటక ప్రకారం కూడా ముందుకెళ్తుంది. ఆ క్రమంలో వచ్చేసి రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీలో మంత్రివర్గం ఆమోదం అనేది వాళ్ళకు సంపూర్ణంగా ఉంది. అదే విధంగా కూడా లోక్సభలో అదే పరిస్థితి ఉంది. బీజేపీతో వాళ్ళు ఒక కూటమిలో ఉన్నారు కాబట్టి కేంద్ర స్థాయిలో. అదే విధంగా రాజ్యసభలో కూడా పూర్తిగా వీళ్ళకు ఒక సభ్యులు కనుక ఉంటే మరింత ప్రాజెక్టులు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక రకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా టీడీపీకి కూడా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఇదే విషయంలో ఇంకొక 2 క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. అంటే ఈ ముగ్గురిని కూడా అంటే ఓన్లీ టీడీపీ తీసుకుంటుందా, లేకపోతే బీజేపీకి జనసేనకు కూడా ఇచ్చే అవకాశం ఉందా? దీనిపై క్లారిటీ ఏమైనా ఉంటుందా మీ దగ్గర? ప్రస్తుతానికైతే ఎందుకంటే ఆల్రెడీ ఈ కూటమి జనసేన తర్వాత బీజేపీ టీడీపీ కూటమిగానే ప్రభుత్వం అనేది ఏర్పాటైంది, ముందుకెళ్తోంది కాబట్టి ఆల్రెడీ తగినంత బలం వచ్చేసి బీజేపీకి ఆల్రెడీ ఉంది. జనసేనకైతే ఎంపీ స్థానాలు అయితే ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్రంలో వచ్చేసి ఇప్పటికే ఏదైతే కార్పొరేషన్ డైరెక్టర్లు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఏదైతే ఉన్నాయో దాంట్లో అధిక శాతం వచ్చేసి జనసేనకి ఇవ్వడం జరిగింది. జనసేన తరఫున కూడా డిమాండ్ అయితే ఏం లేదు, టీడీపీకి ఇవ్వాల్సింది అన్నట్టయితే ఏం లేదు. కాబట్టి ఈ 3 సీట్లు కూడా టీడీపీ వాళ్ళతోనే భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్టయితే మనకు సమాచారం ఉంది. ఇంకా పూర్తి క్లారిటీ రావాలంటే కాస్త మనం వేచి చూడాల్సిన పరిస్థితి. సో అయితే ఇదే విషయంలో మనకి లైక్ బీజేపీ వాళ్ళకి బీజేపీ అభ్యర్థులకి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా ఇందులో? బీజేపీకి అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉండవు, వాళ్ళు కూడా కోరుకోవడం లేదు. ఆల్రెడీ బీజేపీకి వచ్చేసి మనకు చూసామంటే ఎంపీ స్థానాలు అత్యధికంగా ఉన్నాయి మనకు. అదేవిధంగా బీజేపీకి ఆల్రెడీ రాష్ట్రంలో కూడా తీసుకుంటే సత్యకుమార్ యాదవ్ కి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కార్పొరేషన్ పదవుల్లో కూడా బీజేపీకి అయితే న్యాయం చేశారు. ఆల్రెడీ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా అధిక శాతమే ఉన్నారు మన రాష్ట్రంలో కాబట్టి బీజేపీకి అయితే అవకాశం ఇచ్చే అవకాశాలు అయితే ఏం లేవు. ఏదన్నా ఇంకా కొత్తగా ఏదన్నా కార్పొరేషన్ పదవులు ఏదన్నా ఇచ్చేది ఉంటే బీజేపీకి కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి తప్ప ఈ 3 సీట్లు అయితే తెలుగుదేశమే తీసుకునే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సూర్య. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఉప ఎన్నికల సందడి మొదలైంది. వైసీపీ సభ్యులు బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య రాజీనామాలతో ఏపీలో 3 స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఆ 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలుండగా 164 సీట్లలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఒక్క రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలన్నా కనీసం 25 మంది ఎమ్మెల్యేలు మద్దతు అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుతం వైసీపీకి ఏపీ అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం 11 మాత్రమే.
దీంతో ఆ పార్టీ రాజ్యసభ బరిలో నిలిచేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం ఉప ఎన్నిక జరగనున్న 3 స్థానాలను కూటమి కైవసం చేసుకోవటం దాదాపు ఖాయమైంది. అయితే ఈ 3 స్థానాలను టీడీపీ మాత్రమే తీసుకుంటుందా, భాగస్వామి పక్షాలైన బీజేపీ, జనసేనకు కూడా అవకాశం ఇస్తుందా అనే దానిపై చర్చ ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఈ విషయంలో కూటమి పార్టీల మధ్య చర్చ జరుగుతుంది. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం 11 స్థానాలు వైసీపీ ఖాతాలో ఉన్నాయి. అయితే తాజాగా 3 రాజీనామాలతో ఖాళీ అయిన స్థానాలు ఇక టీడీపీ వరం కానున్నాయి. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు గుంటూరు నుంచి. రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ తేజస్వి. ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఉప ఎన్నికల సందడి మొదలైనని చెప్పుకోవచ్చు. అయితే గత ప్రభుత్వంలో వైసీపీ సభ్యులుగా ఉన్న పేద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర కృష్ణయ్య రాజీనామాలతో ఏపీలో 3 స్థానాలు ఖాళీ అయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా తాజాగా షెడ్యూల్ కూడా విడుదల చేసింది ఎన్నికల సంఘం. అయితే ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా 164 సీట్లు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అయితే ఈ కూటమి సాధించింది. వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఒక రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలన్నా కనీసం 25 మంది ఎంపీల అభ్యర్థులు ఉండాలి. అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి కనీసం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అయితే ప్రస్తుతం వైసీపీ సభ్యులలో వైసీపీ ఏపీ అసెంబ్లీగా ఉన్న సంఖ్యాబలం కూడా తక్కువ ఉండడం మాత్రమే దీంతో ఆ పార్టీ రాజ్యసభ బరిలో నిలిచేందుకు కూడా అవకాశం లేకపోయింది. అయితే ఏ విధంగా స్పందిస్తాడు అనేది కూడా జగన్ కూడా ఇప్పటికే మన వైసీపీ నేతలతో కూడా సమావేశం నిర్వహించినట్టుగా సమాచారం. అయితే ఈ అవకాశం లేకుండా ప్రస్తుతం ఉప ఎన్నిక జరగనున్న 3 స్థానాల కూటమి కైవసం చేసుకోవడం దాదాపు ఖాయమైంది. అయితే ఈ 3 స్థానాలకు కూడా టీడీపీ మాత్రమే తీసుకుంటుందా, భాగస్వామి పక్షాలైన బీజేపీ, జనసేన కూడా అవకాశం ఇస్తుందా అనేది కూడా చర్చ ఇప్పటికే రాష్ట్రంలో చర్చ మొదలైంది. ఆల్రెడీ కూటమి నేతల్లో కూడా చెప్పుకోవచ్చు తేజస్వి. అయితే ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం 11 స్థానాలు వైసీపీ ఖాతాలో ఉన్నాయి. తాజాగా 3 రాజీనామాలతో ఖాళీ అయిన స్థానాలు ఇక టీడీపీ పరంగానున్నాయి. అంటే మొత్తం 11లో 3 వరకు 9 రాజ్యసభ స్థానాలే టీడీపీ ఖాతాలైన ఉన్నట్టు ఉన్నాయి. అయితే 4 దశాబ్దాల టీడీపీ చరిత్రలో ఇటీవల ఆ పార్టీ రాజ్యసభలో ఒక్క సభ్యుడు కూడా లేని పరిస్థితి వచ్చింది. అయితే 2019లో వైసీపీ అధికారంలో వచ్చాక 2020, 2022, 2024 ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కలిపి కూడా మొత్తం 11 స్థానాలే దక్కించుకుంది. అయితే వైసీపీకి అయితే మొన్నటే సాధారణ ఎన్నికలు వైసీపీకి ఘోర పరాజయం ఎదుర్కోవడంతో కొద్ది రోజులుగా ఆ పార్టీ రాజ్యసభలో 3 స్థానాలు కోల్పోయింది. అంటే ఆ 3 సభ్యత్వాలకు కూడా రాజీనామా చేశారు. అయితే రాజీనామా చేసిన రాజ్యసభ స్పీకర్ కూడా ఆమోదం కూడా పొందింది. అయితే ప్రస్తుతం రాజ్యసభలో ఒక్కరు కూడా సభ్యులు కానీ కలిగి లేని టీడీపీకి ఆ సీట్లు దక్కునున్నాయి. తాజాగా ఉప ఎన్నికల్లో కూడా తర్వాత టీడీపీ సభ్యుల్లో కూడా రాజ్యసభలో అడుగు పెట్టనున్నారని తెలుస్తున్న సమాచారం. అయితే ఈ 3 స్థానాలకు కూడా టీడీపీకి 1, జనసేనకు 1, బీజేపీకి సీటుకు వచ్చే అవకాశం కూడా ఉందని కొద్దిగా సమాచారం అందుతుంది. అయితే టీడీపీకి కూడా సీనియర్లు ఆశావాలు కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, ప్రస్తుతం టీడీపీలో ఉన్న సీనియర్ నాయకుడు అతను ఒకడు, ఇంకో యనమల రామకృష్ణుడు ఒకడు, విజయవాడకు సంబంధించిన అతను దేవినేని నెహ్రూ కూడా ఆశావాలు కూడా ఉండొచ్చు. అంటే వీళ్ళ ముగ్గురికి కూడా సీట్లు కూడా ఇంతవరకు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కేటాయించాల. అయితే కూటమి నేతలు అదే విధంగా జనసేనలోకి వచ్చే తల్లిగా పవన్ కళ్యాణ్ సొంత బ్రదర్ అయిన నాగబాబు కూడా రాజ్యసభ సీట్లో కూడా రేసులో కూడా ఉన్నట్టు అనే సమాచారం. అంటే నాగబాబు కూడా రాజ్యసభ సీటు కూడా ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు తేజస్వి. అదేవిధంగా బీజేపీలో కూడా కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా ఒక సీటును కూడా కోరవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కూటమి నేతలు ఈ 2-3 రోజులు కూడా చర్చించుకొని ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది తేజస్వి. మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం. సో దీని మీద అంటే ఎంతవరకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది టీడీపీకి? టీడీపీకి కన్ఫర్మ్ గా ఒక సీటు పడితే కన్ఫర్మ్ గా ఇప్పుడే నిర్ధారించుకొచ్చారు. అయితే మిగతా 2 సీట్లు కూడా రెండో సీటు కూడా కోరుతున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే సంఖ్యాబలం కూడా 134 సీట్లు టీడీపీ ప్రత్యేకంగా గెలిచింది కాబట్టి 2 సీట్లు కూడా ఆశావాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. అంటే మొన్న ఎన్నికల్లో కూడా టీడీపీ నాయకులు కూడా కొంతమందికి సీట్లు కూడా ఇవ్వలేదు, సీనియర్ నాయకులు కూడా. మరి వాళ్ళు కూడా ఆశావాళ్ళు కూడా ఉన్నారు. కంపల్సరీగా టీడీపీకి 2 వచ్చే అవకాశం ఉంది. జనసేన కానీ బీజేపీ అంటే ఎక్కువ పరిస్థితి జనసేన. ఎందుకంటే జనసేన స్వయాన పవన్ కళ్యాణ్ తమ్ముడు నాగేంద్ర బాబు కూడా రేసులో ఉన్నట్టు మనకు సమాచారం. అందులో తేజస్వి ఆల్రైట్. అంటే ఇప్పుడు జనసేన నుంచి నాగబాబు గారిని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఇంకెవరినైనా కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉందా?
ప్రస్తుతం అయితే నాగబాబు అనే రేసులో ఉన్నట్టుగానే చర్చలో కూడా కాదు కానీ జనాలు కానీ నాయకులు కానీ ఎక్కువ పర్సెంటేజ్ కూడా నాగబాబుకి ఇంతవరకు ఏ పదవి లేదు. నాగబాబు కూడా రాజ్యసభ ఇస్తే కేంద్ర లెవెల్లో పోతారు, జనసేన కూడా పట్టు ఉండిద్దని కూడా పవన్ కళ్యాణ్ ఆశించడం ఒక ఆయన చెప్పుకోవచ్చు తేజస్వి. ఆల్ రైట్. అయితే అటు బీజేపీ నుంచి కూడా పురంధేశ్వరి దేవి కూడా ఉన్నారు కాబట్టి ఆవిడ కూడా ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయి తేజస్వి. అయితే బీజేపీ తరఫున కాలే కంపల్సరీ ఒక సీటు కోరుతున్నట్టు కూడా ఇప్పటికీ ఆల్రెడీ బీజేపీ నాయకులు కూడా ఈ కూటమి నేతల్లో కూడా చెప్పుకోవచ్చు. ఈ కూటమి నేతలు కూడా మాకు ఒక సీటు కావాలని కూడా కోరుతున్నారు. అయితే దాంట్లో కూడా ముందు వరుసలో ఉంటే బీజేపీకి అతను పురంధేశ్వరి ఒక సీటు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే కూటమి నేతలు మొత్తం చర్చించుకున్న తర్వాత కూటమి ఒక టీడీపీకి 2, జనసేనకు ఒకటి ఇస్తే మటుకి బీజేపీకి లేనట్టు. కూటమి ఒక టీడీపీకి కూటమి రోజులు అయితే టీడీపీకి ఒకటి, జనసేనకు ఒకటి, అదే విధంగా బీజేపీకి ఒకటి ఇస్తే కంపల్సరీగా పురంధేశ్వరి సీటుకి వస్తే కేంద్ర మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ రాఘు. నాలుగు దశాబ్దాల టీడీపీ చరిత్రలో ఇటీవలే ఆ పార్టీ రాజ్యసభలో ఒక్క సభ్యుడు కూడా లేని పరిస్థితి వచ్చింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక 2020, 22, 24 ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కలిపి మొత్తం 11 స్థానాలు దక్కించుకుంది వైసీపీ. అయితే మొన్నటి సాధారణ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదుర్కోవడంతో కొద్ది రోజుల్లోనే ఆ పార్టీ రాజ్యసభలో 3 స్థానాలు కోల్పోయింది. ప్రస్తుతం రాజ్యసభలో ఒక్కరు కూడా సభ్యుని కలిగిన లేని టీడీపీకి ఆ సీట్లు దక్కనున్నాయి. తాజా ఉప ఎన్నికల తర్వాత టీడీపీ సభ్యులు రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ రాయ్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 4 Sides TV.